5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసములో విశ్వాసం అంటే సద్గుణం వస్తుందంట, మంచి గుణం వచ్చిందంట. విశ్వాసం లేకపోతే సద్గుణం ఎక్కడ వచ్చింది? విశ్వాసం అంటే భయపడతావు దేవుడికి, నీ జీవితాన్ని సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ సెటరైట్ చేసుకుంటూ. విశ్వాసం లేదుగా. విశ్వాసం లేనప్పుడు మనం ఏం జాగ్రత్త చేసుకుంటాం? విశ్వాసం ఉంటే కదా దేవుడు నన్ను చూస్తుండు, నేను ఇట్లా చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, దేవుడు నన్ను చూస్తున్నాడు, లేకపోతే దేవుడికి లెక్క చెప్పాలి, నేను ఇట్లా చేయకూడదు, ఇట్లా ఉండకూడదు, నా మాటలు ఇట్లా ఉండకూడదు, లేకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనే ఆ భయం ఉన్నప్పుడు, ఆ విశ్వాసం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం. అప్పుడు మన 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 గుణగణాలు కూడా మార్చుకుంటాం. నేను ఎట్లా ఉన్నానా, నేను ఎట్లా ఉండకూడదు, నేను మారాలి అనే ఆ మార్పు నీలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం నీ జీవితాన్ని సెటరైట్ చేస్తుంది. విశ్వాసం లేకపోతే, అదే చెప్పేది, విశ్వాసం లేకపోతే ఆ గుణం రాదంట. అది మీ మటు పూర్ణ జాగ్రత్త కలవారై విశ్వాసమునందు సద్గుణం, అది సద్గుణంలో జ్ఞానం వస్తుందంట. అది జ్ఞానం తర్వాత మనకేం జ్ఞానం ఉండదు, కానీ సద్గుణం ఉండదు. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానం. సద్గుణమునందు సద్గుణం లేకుండా జ్ఞానం ఎందుకు? సద్గుణం లేకుండా జ్ఞానం ఎందుకు? ఏం చేసుకోను జ్ఞానం? సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు జ్ఞానం అంటే ఆశా నిగ్రహం ఉంటుంది. ఆశా నిగ్రహం అంటే ఏంటి? నిగ్రహం ఉంటుంది, నిగ్రహం కోల్పోం. సారా కానీ అబ్రహాం కానీ పితరులు కానీ వారు ఆశతో కనిపెట్టుకున్నారు, నిగ్రహం కోల్పోలా. ఆ ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి. మనకి ఇవన్నీ ఉండవు, భక్తి ఉంటుంది. అది భక్తి ఉంటే మనం భక్తి కలిగిన వాళ్ళు అనుకోండి, ఇవన్నీ ఉండవు. మళ్ళీ విశ్వాసం ఉండదు, సద్గుణం ఉండదు, జ్ఞానం ఉండదు, ఆశా నిగ్రహం ఉండదు, సహనం ఉండదు. ఇవన్నీ పక్కన పడేసేదాన్ని భక్తి. పాటలు పాడటం, 4 పాటలు ఏదో ప్రార్థన చేసుకోవటం, ఇంతే. జ్ఞానం ఏది? దేవుని దృష్టికి ఏం చేయాలా, ఏం చేయకూడదు, జ్ఞానం ఏది నీకు? ఎలా 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 జీవిస్తే దేవుడు మెచ్చుకుంటాడు, సంతోషిస్తాడు, జ్ఞానం ఏది? నీకు జ్ఞానం కావాలనంటే వాక్యం కావాలిగా. నువ్వు వాక్యాన్ని ద్వేషిస్తాం కదా, వాక్యాన్ని ద్వేషిస్తే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు భక్తి ఒకటి ఉంటుంది, ఇవన్నీ పక్కన పెడతారు. ఏంటది? భక్తి. భక్తి అంటే ఏంటంటే ఏదో పొద్దున్న లేచి 2 ముక్కలు ప్రార్థన చేసుకోవటం, కొంచెం బైబిల్ చదువుకోవటం, ఏదన్నా మరి పాటలు పాడటం, ఇంకంతే. ఇదే భక్తి. ఇదంతా ఇదే భక్తి అయిపోయింది. ఇవన్నీ వదిలేస్తాం మనం. సహనాన్ని, ఆశా నిగ్రహాన్ని, జ్ఞానాన్ని, మరి సద్గుణము, విశ్వాసం, ఇవన్నీ వదిలేస్తాం. ఒకటి విశ్వాసంలో సద్గుణం, సద్గుణంలో జ్ఞానం, జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహం, తర్వాత సహనం, తర్వాత భక్తి, తర్వాత ప్రేమ. అది ఇవన్నీ ఉంటే ప్రేమించాలి. ఎట్ట ప్రేమించాలో తెలిసింది. ప్రభువారు అంటాడు మత్తయి సువార్తలో అనుకుంటా, సహోదరులు అంటే ఏముండాలి? సహోదరు ప్రేమ ఉండాలి. 12వ అధ్యాయం 46వ వచనం. 12:46. ఇలా నిండిపోయినటువంటి ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇలా నిండిపోయింది. ఇదిగో ఆయన తల్లి, సహోదరులు ఆయనతో మాట్లాడుకోవచ్చు, వెలుపల ఉన్నారు, లోపలికి రావడానికి లేదు, బయట ఉన్నారు. అప్పుడు ఒకడు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తుండే,
నీ తల్లి నీ సహోదరులు నిన్ను మాట్లాడవాలని బయట ఉన్నారు అని అని చెప్తే తనతో చెప్పిన వానితో అంటున్నాడు, ఓయ్ నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ప్రభువుతో చెప్తున్నాడు, నీ తల్లియు నీ సహోదరులు వెలపట్టి నిలిచి ఉన్నారు నీతో మాట్లాడాలని అంటే, అప్పుడు ఆయన అంటాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, అది వీళ్ళే అటు చేయి చాపి చెప్తాడు, నా తల్లి నా సహోదరులు. పిలిచిన వారితో చెప్తాడు, చెప్పిన వారితో చెప్తున్నాడు, ఇదిగో చేయి చూపించి ఇలా, వీళ్ళే నా సహోదరులు, నా తల్లి. అది అందుకని యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు తన దగ్గర తల్లి ఉంటే ఆ తల్లితో చెప్తాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తాడు. ఎవరిని? యోహాన్ని. ఎందుకు అని అంటే, మరి యోసేపు బ్రతికొండో లేదో తెలియదు, ఆయన సహోదరులు అసలు రాలేదు, ఎందుకంటే ఆయన నమ్మలా. మరి నేను చనిపోతానాలేమ్మా, నువ్వు చిన్నోడి దగ్గరికి వెళ్ళు, రెండోవాడి దగ్గరికి వెళ్ళు, లేదా మూడోవాడి దగ్గరికి వెళ్ళు అని చెప్పొచ్చు కదా ఆయన. ఎందుకంటే ఆమె కూడా వెళ్ళేసారు కదా, లేకపోతే ఎందుకు చెప్తాడు? ఇదిగో నీ తల్లి అని తన దగ్గరున్న శిష్యుడితో చెప్తాడు, ఆమెతో చెప్తాడు, ఇదిగో నీ కుమారుడమ్మా అని. ప్రైజల్లా. మోషే నా మంచితనం అంతా నీ ఎదుట నేను కనబరుస్తానన్నాడు కదా దేవుడు. ఆయన మంచితనం అంతా అని ఆయన ముందు దాటి వెళ్తాంట ఆయన చెప్తున్నాడు, యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, వాత్సల్యము, విస్తారమైన కృప, సత్యములు. హల్లెలూయా. దయ అమర్చుకోండి అన్నట్టు వాక్యం. వీటన్నిటి మీద ఆ దయను అమర్చుకోండి. దయ ఉండాలి. దయ నీ మీదే దేవుడు దయ చూపడం కాదు, నీ మీద ఎట్లా దయ చూపుతుందో ఇంకొకరి మీద కూడా దయ చూపుతుంది. దయ ఉండాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన వల్ల యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలోనూ సోమరులైనా నిష్ఫలులైనా కాకుండా చేస్తుంది. ఇది ఎవరికి లేకపోనో పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడును అగును. సహోదరులారా, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడండి. మీ పిలుపును ఏర్పాటు, మీకు ఏర్పాటు ఉంది చూసారా, ఏర్పాటు, దేవుని రాజ్యంలో ఏర్పాటు. మీ పిలుపును, దానికి కలిగిన ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి. అవి లేకపోతే తొలగిపోతాం అంతే. ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. కనిపెట్టుకోవడం అంటే ఏంది? రోజులు గడపటమా ఏంది? ప్రతిరోజు తను తాను పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, అది దేవుని రాజ్యానికి నేను చేర్చబడతానా, దేవుని రాజ్యంలో నేను ఉంటానా, మరి దేవునికి నేను ఇష్టరాలుగా ఉంటున్నాను. మన జీవితాన్ని ప్రతిదినం చూసుకొని జాగ్రత్త చేసుకుంటాం. ఆ జాగ్రత్త లేకపోతే మనకు దేవుని రాజ్యం ఉండదు. అదే 3వ అధ్యాయం 11-12 వచనాల్లో పేతురు చెప్పే మాట అవి. 3వ అధ్యాయం లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో రగిలిపోనట్టు కరిగిపోనట్టు దేవుని రాకడ దినపు కొరకు ఎట్లంట
కనిపెడుతూ దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త, ఎంతో జాగ్రత్త. యెహెజ్కేలు గ్రంథంలో ఆ లేవీలు దేవుని మందిరం విడిచిపెట్టబడిన తర్వాత, కాల్చబడిన తర్వాత లేవీలు వారికి ఇవ్వబడినటువంటి ఆ ఆ భాగ్యాన్ని, లేకపోతే వారికి ఇవ్వబడినటువంటి ఆ ఆధిక్యతను వారు సామాన్యులకు జీవించారంట. అది అందుకని దేవుడు అంటాడు, కట్టబోయేటువంటి నూతన మందిరంలో వారిని, నా మందిరపు బలిపీఠం దగ్గర కూడా నేను వారిని రానియను అంటున్నాను. హేమాను సొలొమోను దేవాలయాన్ని కట్టి ఆ దేవాలయంలో ఆయన నియమించేంత వరకు ఎంతగా కనిపెట్టుకున్నాడండి. ఇంకొక మాట ఉంటుంది, ఆ మాట ఏంటంటే ఎంత తగ్గింపు కలిగిన వాడు అని అంటే, ఎంత తగ్గింపు కలిగిన వాడు అని అంటే, అతన్ని ద్వారపాలకునిగా నియమిస్తే, ఎక్కడెక్కడ ద్వారపాలకునిగా నియమిస్తూ ఆ పని చేశారంట వాళ్ళు. ద్వారపాలకులుగా ఉన్నారు. ఎంత తగ్గింపు కావాలి తెలుసా? ఆ తగ్గింపు అనేది నిజంగా ఒక వ్యక్తికి, ఒక వ్యక్తిలో ఆ స్పిరిట్, దేవుని ఆత్మ ఉంటే తప్ప ఆ హంబుల్నెస్ రాదు, ఆ తగ్గింపు రాదు. నువ్వు ఎంత తగ్గించుకోవాలి తెలుసా? ఎంత నలగొట్టుకోవాలి, ఎంత ఎరగొట్టుకోవాలి, ఎంత నలగొట్టుకోవాలి నువ్వు. హేమాను తర్వాత వారు ద్వారపాలకులుగా నియమింపబడ్డారు, గాయకులుగా నియమింపబడ్డారు. పాటలు పాడి, పాటలు రాసి పాటలు పాడేవాడు హేమాను. ఎలా ఆశీర్వదించబడ్డాడు అంటే, అతను కూడా ఎక్కడి నుండి, ఒక భక్తిహీనమైనటువంటి కుటుంబంలో నుండి బయటికి వచ్చినాడు. ప్రైజ్ అలా అంచెలంచెలుగా కనిపెట్టుకొని 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 ఇంకేమవుతుంది, ఇంకెంతకాలంలే కనిపెట్టుకుని ఉండేది, ఇంకెంతకాలంలే అనే భావన, భావం రాలా. ఏ చిన్న పని అయినా సరే, ఏది కనిపెట్టుకోవాలి. సహనంతో దేవుని కోసం కనిపెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ సహనం కోల్పోకూడదు. అబ్రహాం అలా కనిపెట్టుకున్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయింది. యోసేపు అలా కనిపెట్టుకున్నాడు కాబట్టి ఐగుప్తుకి రాజు అయింది. కనిపెట్టుకోవాలి. దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద ఆయన నిన్ను పైకి లేవనెత్తేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల కిందంట దేన మనసుకులై ఉండాలంట. తగిన కాలంలో నువ్వు హెచ్చించబడాలంటే దేన మనసుకులై తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు లేకుండా హెచ్చింపు ఉండదు. ఒక వ్యక్తిని దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రాత్రి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. నిజంగా మన భక్తి జీవితం ఎలాగ ఉంటుంది, మన క్రియలు ఎలాగ ఉంటుంది. ఇప్పుడు దాకా వింటున్న మాటలు కూడా ఆ మాటలో మనల్ని ఏమైనా పని చేస్తున్నాయా, ఫలిస్తున్నాయా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. చివరి దినాలు కాబట్టి నమ్మకంగా మనం కనిపెట్టుకొని తగ్గింపు కలిగి కనిపెట్టుకుంటే దేవుడు ఆయన రాజ్యానికి నిన్ను నన్ను పిలుస్తాడు. ఈ లోకంలో ఆయన క్రమాన్ని, ఆయన క్రమశిక్షణ లేకుండా మనం మన ఇష్టానుసారం జీవిస్తే దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించుకోవాలి. పోతామా పోమా అంటే ఆయన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు కాబట్టి ఆయనకు తగినట్లుగా జీవించుదాం. ఆ కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను గాక.